వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అనేది ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. మరి నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది. అయితే మరి కేటీఆర్ గారా, కవితనా, సో హరీష్ రావు గారా? సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి మేడం, ఈ మధ్య చూసుకున్నట్లయితే కనుక చాలా వైరల్ అవుతుంది కేసీఆర్ గారి తర్వాత వీళ్ళే అని చెప్పేసి, ఇతనే అని చెప్పేసి. సో అసలు నిజానికి అసలు ఎవరు, ఎందుకు ఇప్పుడే వైరల్ కావాల్సిన అవసరం ఏముంది? అంటే కేసీఆర్ గారు ఇక్కడ అసెంబ్లీకి రావట్లేదు, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయి ఉన్నారు. అది కూడా కాకుండా అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. సో ఆయన అధికారం వచ్చిన 10 ఏళ్ళు కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయి ఉన్నాడు. ఎక్కడ ఆయన కూడా రోజు సెక్రటరియట్కి రావటము, ప్రజల గురించి మాట్లాడటము, ఎక్కడ ఆయన వాళ్ళ బాధ్యతలు చూసింది కూడా లేదు. ఎందుకంటే అప్పుడు కూడా కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళే ఉన్నారు. సో అంటే ఇంకా వేరే మినిస్టర్స్ కూడా అవకాశం లేదు. ఇప్పుడు మినిస్టర్స్ అని పెట్టచ్చు నామకే వాస్తే, ఎందుకంటే వాళ్ళకేమీ అధికారాలు ఉండవు. సో అధికారం అంతా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళ కనసాగిల్లో జరగటం. ఏదైనా పర్మిషన్ ఇంకా కావాలనుకుంటే కేసీఆర్ గారి దగ్గర వెళ్ళి వీళ్ళు పర్మిషన్ తెచ్చి వీళ్ళు నడపటం అంతే గవర్నమెంట్. అంతకు మించి ఆయన పార్టీ అయినా అంతే, గవర్నమెంట్లో అధికారంలో ఉన్నా నడిపింది అదే. ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నా అదే నడుస్తుంది. సో రేపొద్దున కూడా ఆయనే అధ్యక్షుడు, ఇది కాదనలేరు ఎవరు కూడా. ఎందుకంటే అక్కడ కుటుంబంలో ముగ్గురికి ఇంపార్టెంట్ కావాలి. దానిలో మళ్ళీ మధ్యలో సంతోష్ ఆయన కూడా ఉన్నాడు. సో నలుగురు ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆ నలుగురిలో ఎవరికి ఇది ఇస్తారు? సరే వాళ్ళకే ఇచ్చినప్పుడు నలుగురిలో ఒకళ్ళో ఇద్దరికో సాటిస్ఫై చేయగలుగుతాడు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇంకొకళ్ళకి ఇవ్వటం అనేది, అలాంటి సాటిస్ఫై చేయగలిగినప్పుడైనా కూడా ఇంకో ఇద్దరికి కోపం వస్తుంది. సో వీళ్ళందరికీ ఇచ్చేది ఎందుకు? నేను అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎక్కడున్నా నేను ఫామ్ హౌసే పరిమితం కదా కేసీఆర్ గారు. సో ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళే చేసుకొని వస్తారు. సో ఎప్పుడో ఒకసారి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వటమో, ప్రజలకు ఎప్పుడో ఒక భారీ బహిరంగ సభ పెట్టడమో, అదే కదా కామన్గా చేసేది ఆయన. ఇప్పుడైనా అదే చేద్దాం. సో వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు వీళ్ళని ఎవరినో వాళ్ళ అధ్యక్షులుగా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన వీళ్ళని అధ్యక్షుడిగా పెట్టి ఆయన ఎమ్మెల్యేగా వస్తాడా అసెంబ్లీకి? ఏమన్నా రాడు కదా. ఆయనకి ఎమ్మెల్యేగా అయితే 5 ఏళ్ళు ఉంటాడు కదా. సో ఆయన ఎక్కడ రాజీనామా చేయలేదు కదా. సో అలాంటప్పుడు ఆయన వీళ్ళని అధ్యక్షులుగా పెట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండటం అనేది ఆయన ఇష్టపడాడు. సో ఖచ్చితంగా ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు. వీళ్ళని మళ్ళా యథాప్రకారం గతంలో జరిగింది ఏదైతే ఉందో, సీఎంగా ఉన్నప్పుడైతే ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తాడు. కానీ ఈ కేసులు అవన్నీ ఎదుర్కోవడం అనేది, ఆయన రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చొని నేను అధ్యక్షుడు కాదన్నా ఆయనకే చుట్టుకుంటుంది. ఆయన అధ్యక్షుడైనా అదే, ఎటున్నా ఒకటే ప్రాబ్లం అది. సో దాని మూలన ఆయన నేను అధ్యక్షుడిగా ఉండను, నా మీద కేసులు ఏమి పెట్టడానికి వీల్లేదు అనేటట్టు ఏమి ఉండదు కదా రాజ్యాంగం. సో ఏది తప్పు జరిగిన దానికన్నిటికీ కూడా ఆయన బాధ్యులు అవుతారు. సో గతంలో జరిగిన వాటికన్నిటికీ కూడా. అందుకని ఖచ్చితంగా ఆయనే సీఎం. కానీ ఆ సీఎం కాదు కాబట్టి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా ఆయనే ఉంటాడు. జస్ట్ ఇవన్నీ ఒక ఆరోపణల లాగా అంతా జస్ట్ ఒక ఆరోపణలు. ఏదైనా ఆ పార్టీని గురించి మాట్లాడే వాళ్ళు లేదనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేటీఆర్ గారు అనటం, ఆ కేటీఆర్ గారు అన్నదాన్ని కొత్త అధ్యక్షుడు ఎవరో ఉంటారని చెప్పి ఒక రూమర్స్ అట్లా క్రియేట్ చేసుకోవటం. ఎవరు అంటే జనాల్లో ఒక పార్టీని గురించి చర్చించుకోవాలి, పార్టీని గురించి మాట్లాడాలి. సో ఆ పార్టీని గురించి ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు కూడా లేరు. సో దాని గురించి ఒక ఇది తీసుకురావాలి. 2 రోజులు పార్టీలో ఏదైనా కొంచెం కొత్త అధ్యక్షుడు వస్తాడేమో పార్టీ లేక అనేటట్టు, ఓన్లీ పార్టీని మర్చిపోకూడదని, ఒక ప్రజలు మర్చిపోకూడదని దానికి 1-2 రోజులు ఇట్లాంటివి, అంతమించే మార్చే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండనే ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ కవిత గారినే ఈ అధ్యక్షురాలు అనుకుందాము, బట్ అనుకున్నప్పటికీ బీఆర్ఎస్ లీడర్స్ ఒప్పుకుంటారంటారా? ఎందుకంటే ఆల్రెడీ మనం గతంలో చూసినట్లయితే కనుక లిక్కర్ స్కామ్లో అయితే కవిత గారు అయితే సో అది ఫేస్ చేయడం అయితే జరిగింది. సో మరి కవిత గారిని పెడితే ఒప్పుకుంటారంటారా? ఇప్పుడు ఎవరి మీద వాళ్ళకి కేసులు లేవో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు కూడా ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నారు. ఏది ఈ కార్ రేసింగ్ లో ఆయన ఉన్నాడు. కాళేశ్వరం దానిలో హరీష్ గారు వస్తారు. ఇంకా కవిత గారి మీద ఉన్నదే, ఎవరి మీద లేదు. వీటికన్నిటికీ హెడ్ ఎవరు? కేసీఆర్ గారు. సో ఆయనకి ఉంది, అందరికీ ఉంది కదా వీటిలలో.
సో ఆయన్ని ఎవరైనా ఒకవేళ బీసీలు నమ్ముతారా అని, బీసీలని నేను రాజ్యాధికారం చేస్తాను, బీసీ అధ్యక్షుడిగా చేస్తానంటే అంత త్యాగం చేసే గుణం కానీ, అంతటి ఉన్నతంగా ఆలోచించే గుణం కానీ లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం కదా. సో ఒక కమ్యూనిటీకి వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉన్న అధికారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకెవరిని తీసుకొస్తాడు చెప్పండి? వేరే ఎవరిని తీసుకొచ్చే ఇది కాదు. బీసీలకి అధికారం ఇస్తానని చెప్పి, ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, మళ్ళీ ఎస్సీలకి ఇచ్చేస్తానని, అంటే ఆయన అవసరానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యాస్ట్ని కూడా వాడుకున్నాడు, ఒక్కొక్క రిలీజన్ క్యాస్ట్ని వాడుకోవటం. సో మిమ్మల్ని సీఎం చేస్తానంటాం, ఇట్లాంటివన్నీ చెప్పాడు. సో ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన గతంలో అన్నీ మాట తప్పాడు కదా. సో నేను కానీ మాట తప్పితే నేలకు ముక్కు రాస్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు ఎవరు నమ్ముతారు? నమ్మే పరిస్థితి ఏమైనా ఉందా ప్రజల్లో? అంత నమ్మేటట్టు ఉంటే ఆయన గెలిచేవాడు కదా, ఇంతగా ఓటమి ఉండేది కాదు కదా. సో ఆయన అట్లీస్ట్ నా మీద ఎంతో అంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో నేను ప్రజల కోసం ఒక అపోజిషన్ లీడరు ఆయన వ్యక్తి. నువ్వు వచ్చి ప్రజల కోసం ఏదైనా నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ ఆయనకి ఏంటంటే, నేను 10 సంవత్సరాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చాడు, సీఎంగా అయ్యాడు, నేను అతన్ని కేసుల్లో ఇరికించాను, జైల్లో పెట్టాను అని రేవంత్ రెడ్డి గారిని చూస్తే భయపడుతున్నారా? అంటే మీరు చేశారు కాబట్టి నేను నోరు జారి ఏదైనా అంటే మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపలేస్తాడేమో అనే భయం ఉందా? ఆ భయంతో రావట్లేదా? సో ఇక్కడ ఆయన్ని నమ్మి ప్రజలు ఓటేసినప్పుడు, సో వాళ్ళ నియోజకవర్గ సమస్యలైనా సరే ఒక అపోజిషన్ లీడర్గా వచ్చి ఏదైనా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? పార్టీ అధ్యక్షుడు అన్నాక చేయాల్సిన బాధ్యతే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం సీఎంగానే పరిపాలించినాం 10 ఏళ్ళు, ఇప్పుడు అధ్యక్షుడికి కూడా వాళ్ళే వెళ్తారు. సో కొడుకు అల్లుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. సో నేను వెళ్ళాల్సిన పని లేదు. ఆయన బ్రేక్లో ఉంటాడు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తాడు, ఏదో 4 పిట్ట కబుర్లు చెప్తాడు, కథలు చెప్తాడు, మళ్ళీ గెలవచ్చు కదా అనే ఉద్దేశమే వాళ్ళది. సో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ తప్ప వాళ్ళల్లో ఇంకా వేరే ఏ రకం ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆ టైంకి ప్రజల్లో విధ్వంసాలు రెచ్చగొట్టడం, సో దాంతో మళ్ళా వద్దామనుకోవటం. కానీ అది ఈ టర్మ్ వర్కౌట్ అవ్వలేదు, ఇక మీదట కూడా వర్కౌట్ అవ్వదు. ఏదైతే అనుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో తెలంగాణ ప్రజలు, అది వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు లాభం ఏంటి? ఇప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే మాటలతో నువ్వే ఏమని పెట్టావు, నా పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, బీఆర్ఎస్ అని మార్చుకోవడానికి కారణం ఏంటి? అంటే నీకు అత్యాస, ఓన్లీ వాడుకున్నావు, తెలంగాణ అనే దాన్ని వాడుకున్నావు. ఆ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి నీ అధికార దాహం కోసం, నీ కుటుంబానికి మంత్రులు కావాలనే దానికోసం, నువ్వు ముఖ్యమంత్రి, కుటుంబం అంతా మంత్రులుగా ఉండటం, సో ఆస్తులు కూడబెట్టుకోవటం కోసం తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ లీడర్స్ కూడా అంటే రియాక్ట్ అయినట్లు కొంచెం వినిపించాయి. అంటే మీరు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టడం వల్లనే మనం వెనుకబడ్డాము అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీడర్స్ అయితే మాట్లాడడం జరిగింది కొన్ని చోట్ల. ఇప్పుడు మాట్లాడి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కడుపు కాలుతుంది కాబట్టి. ఈయన ఏమనుకున్నాడు, నేను ప్రధాని అవ్వాలనుకున్నాడు. మొన్న మల్లారెడ్డి కూడా చెప్తున్నాడు కదా, ప్రధాని చేస్తాను అని చెప్పి, అందుకని బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా. సో అది ప్రజలు గ్రహించారు. వీళ్ళు ఓన్లీ వీళ్ళ అధికార దాహం కోసం, వీళ్ళ అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టారు. కానీ వీళ్ళకి అది కాదు కావాల్సింది, వీళ్ళకి అధికారం కావాలనేది ప్రజలు గ్రహించారు. సో అందుకే నువ్వు బీఆర్ఎస్ అని పెట్టిన వెంటనే ప్రజలు తగిన శాస్తి బుద్ధి అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.